మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏమిటంటే భయపడితే గెలవలేం. లాస్య 7వ తరగతి చదువుతోంది. తను చాలా బాగా పాటలు పాడుతుంది. కానీ అందరి ముందు పాడాలంటే భయం. అందుకే క్లాస్లో ఎప్పుడూ పాడదు. తన స్నేహితులు 2-3 ఉన్నప్పుడు మాత్రమే పాడుతుంది. ఒకరోజు ఎప్పటిలాగే పాఠం చెప్పి, పిల్లలు, స్వాతంత్ర దినోత్సవం వస్తుంది కదా, అందుకోసం మన స్కూల్లో కొన్ని పోటీలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్న వాళ్ళంతా మీ పేర్లు ఇవ్వండి, సరేనా అని అన్నారు తెలుగు మాస్టారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, పాటలు, ఉపన్యాసము, ఇలా అన్ని పోటీలకు చాలామంది విద్యార్థులు పేర్లు ఇచ్చారు. కానీ లాస్య మాత్రం మౌనంగా కూర్చుంది. అది గమనించిన కావ్య, మాస్టారు, లాస్య పాటలు చక్కగా పాడుతుంది అని చెప్పింది. అప్పుడు ఆయన, అవునా తల్లి, లాస్య ఒక పాట పాడమ్మా అని అన్నారు. లేదు మాస్టారు, నేను పాడలేను, నాకు భయం అంది లాస్య. దాంతో మాస్టారు ఎలాగైనా తనలో భయాన్ని పోగొట్టాలని అనుకున్నారు. మరుసటి రోజు ఖాళీ తరగతి గదిలో లాస్యని కళ్ళు మూసుకొని పాట పాడమని చెప్పారు. తను పాడుతుండగానే కొంతమంది విద్యార్థులను అక్కడ కూర్చోబెట్టారు. తరువాతి రోజు మరో 10 మంది విద్యార్థులను మాస్టారు గారు మళ్ళీ కూర్చోబెట్టారు. అందరూ చక్కగా చప్పట్లు కొడుతూ తనను అభినందించారు. అలా మెల్లగా తనలోని భయమంతా పోయింది. పాటల పోటీలో కూడా పాల్గొని మొదటి బహుమతి సాధించింది. మనలో ఎంత ప్రతిభ ఉన్నా భయం ఉంటే దానిని బయట పెట్టలేం. కాబట్టి భయాన్ని వదిలేయాలి, అప్పుడే లాస్యల విజయం సాధిస్తారు అని పిల్లలందరికీ చెప్పారు మాస్టారు. తనలోని భయాన్ని పోగొట్టిన మాస్టారుకు లాస్య కూడా చాలా కృతజ్ఞతలు తెలిపింది. కథ విన్నారు కదా, ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.